డేటా చోరీ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తలతోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చోరీ అయిన సమాచారం తమ పార్టీది అని కాసేపు, ప్రభుత్వ సమాచారం అని మరి కాసేపు ఇలా పొంతన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దరిద్రమైన ఆలోచనలన్నీ చంద్రబాబుకే ఉంటాయని ధ్వజమెత్తారు. బాబు ఏపీ పోలీస్ అధికారులను, ప్రభుత్వ కార్యదర్శులను నిండా ముంచుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు హరికృష్ణ భౌతిక గాయం పక్కనే రాజకీయాల గురించి మాట్లాడిన చంద్రబాబుకు నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయని ధ్వజమెత్తారు. బాబుది మోసం చేయాలనే వ్యక్తిత్వం అని విమర్శించారు తలసాని. ఇప్పుడు 20 కోట్లు ఉంది, మీకు అవసరమా? మళ్ళీ గ్యాప్ ఏడికి తగ్గుతుందా? పేదోడికి పెద్దోడికి అసలు రాష్ట్రాన్ని నడిపించే నాయకుని దగ్గర ఇంత పైసలు ఉంటే ఎట్లా గ్యాప్ తగ్గుతుంది? రెండోది, కన్న తల్లిని, ఆమె పాపం ఊర్లో ఉంటుంది, అమాయకురాలు, ఆమెకి ఏం తెలియదు, ఆమె పంజాగుట్టకి తెలియదు. అక్కడ మన దర్గా ఉన్నది కదా, ఏది మన ఆ ఫంక్షన్ హాల్ పేరేంది, జేఆర్సీ, ఆ పక్కన 5 ఎకరాలు. ఆమె ఎప్పుడు రావాలి, ఆమె ఎప్పుడు కొనాలి? ఆమె ఈయన మన్మన్కి గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికి? ట్విట్టర్ పిట్టకు. మరి ఆ ట్విట్టర్ పిట్టకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇంకొక కొడుకునుగా రామ్మూర్తి నాయుడు, మరి ఆయనకు 2 కొడుకులు ఉన్నట్టుండ్రు. మరి నాయనమ్మ తాత ఆస్తులు 2 కొడుకులకు వాళ్ళ పిల్లలకు వస్తాయి కదా. నేను అబద్ధం చెప్తే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రికార్డు తీసుకోండి. అంటే ఇంత ప్రపంచంలోనే అత్యంత తెలివి ఉన్నటువంటి మహానుభావుడు మిస్టర్ చంద్రబాబు నాయుడు, 40 years ఇండస్ట్రీ. ఇంత తెలివితేటలు ప్రపంచంలో కానీ ఉంటాయా? నిన్న మొన్న పుట్టిన మన్మడు 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటాడు, 85 కోట్ల ఆస్తి ఉంటావే అకౌంట్లా. అంటే దేశానికి ఏంటంటే ఈయనని ఆదర్శమైనటువంటి మహాపురుషుని కింద మనం తీసుకొని బతకాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.